కిషన్ రెడ్డి గారు మాత్రం తెలంగాణకి ఇవ్వరు. కేవలము కిషన్ రెడ్డి గారు అడ్డుపడడం వల్లనే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంది. కిషన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే అన్ని వివరాలు ఇచ్చినాం, అధికారులు కూడా కలిసి వచ్చిండ్రు. మళ్ళీ కావాలంటే నేనే స్వయంగా వచ్చి ప్రధానమంత్రి గారికి ఇచ్చిన వివరాలు అన్నిటిని కూడా డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్తో సహా నేను కిషన్ రెడ్డి గారికి ఇస్తా. ఎప్పటిలోగా తెలంగాణకి ఇవన్నీ అనుమతులు తెస్తాడో కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి. జవాబు చెప్పకుండా మేము బెదిరించి బతుకుతామంటే అది కుదరదు. బలహీన వర్గాల కోసం మేము చేస్తున్న ప్రయత్నం, ఎస్సీ ఉపకులాలకు సంబంధించిన విషయంలో మేము చేస్తున్న ప్రయత్నాన్ని నీకు అభినందించడం ఇష్టం లేకపోవచ్చు. ఒక్కరోజన్నా కిషన్ రెడ్డి గారు, కేసీఆర్, హరీష్, కేటీఆర్ కులగణనలో పాల్గొనలేదు. కిషన్ రెడ్డి గారు డిమాండ్ చేసిండా అండి? బీఆర్ఎస్ను ఓడిస్తామని ప్రగల్భాలు పలుకుతున్న కిషన్ రెడ్డి గారు కులగణనలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ను పాల్గొనమన్న డిమాండ్ మీరు ఎందుకు చేయలేదు? వాళ్ళు మొదటి రోజు చెప్తారు, రెండో రోజు నువ్వు చెప్తావు. మీ ఇద్దరు పిఆర్ఓలు ఒక్కరే కదా. ఇప్పుడు కూడా ఈరోజు 28 తారీఖు, ఇంకా 12 గంటల వరకు టైం ఉంది. కిషన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేయాలి కదా కేసీఆర్కు, కులగణనలో చేరండి, కులగణనలో చేరడం ద్వారా మనం బలహీన వర్గాలకు అండగా నిలబడతామని ఎందుకు చెప్తలేడు కిషన్ రెడ్డి గారు? ఎందుకు డిమాండ్ చేస్తలేరు? బండి సంజయ్ గారు ఎందుకు డిమాండ్ చేస్తలేరు? అంటే వాళ్ళని డిమాండ్ చేయరా? కేవలం కాంగ్రెస్ పార్టీని చేసిన వాళ్ళనే తిడతారా మీరు? తప్పు అంటుండ్రు, ఎక్కడ తప్పు ఉందో చూపిస్తలేరు. నేను కూడా పాత్రికేయ మిత్రులను అడుగుతున్నా, తప్పు అనడం అనేది అన్నిటికంటే అలకట్ పని. ఎక్కడ తప్పు ఉందో చూపించమని అడుగుతున్నా. వాళ్ళ చేతిలో ప్రభుత్వం ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం ఉంది, వ్యవస్థ ఉంది, అధికారులు ఉన్నారు. లేదు ఏదైనా విషయం ఉంటే మేమే ఓపెన్గా సెక్రటేరియట్లో కూర్చోబెట్టి అన్ని వివరాలు మీకు చూపిస్తాం. రండి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాన్ని 100 సంవత్సరాలలో జరగని ఒక గొప్ప విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే ఏదో రకంగా బీసీలకు అన్యాయం చేయాలన్న ఆలోచనతోని ఈరోజు కిషన్ రెడ్డి గారు చేస్తున్న ఎటకారపు పనులు కుదరవు. అందుకే ఈరోజు అన్ని విషయాలు కూడా ఈరోజు పార్టీ నాయకులతోని, రాష్ట్ర నాయకత్వంతో ఈరోజు ఈ సమావేశంలో చర్చించుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో గ్రామాన ఈ విషయాలన్నిటిని కూడా ప్రజలకు తెలియజెప్తాం. బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందంలో భాగంగా ఏ విధంగా ఈరోజు వాళ్ళు తెలంగాణకు అన్యాయం చేస్తుండో కూడా ప్రజలకు వివరించే కార్యాచరణను తీసుకుంటాం. తొందరలోనే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని చేపడతాం. గ్రామాధ్యక్షుల నుంచి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ల వరకు పార్టీకి సంబంధించిన వాటి మీద చర్చ జరిగింది. పిసిసి ప్రెసిడెంట్, ఏఐసిసి ఇన్ఛార్జ్ గారు అందరి నుంచి సమాచారం తీసుకొని పార్టీ నిర్మాణంలో కూడా క్రియాశీలకంగా పార్టీ ముందుకు వెళ్తుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. కార్యకర్తలు ప్రజల దగ్గరికి తీసుకెళ్లడం జరుగుతుంది. అంటే నాకు అర్థం కాలే రాహుల్. అది దాన్ని పూచికత్తుకి ఎందుకు చూపిస్తాం? అది నేనే పోయి పర్సనల్గా రామ్మోహన్ నాయుడుని కలిసి వరంగల్కి ఎయిర్పోర్ట్ కావాలని ప్రతిపాదన చేసిందే నేను కదా. తక్కువ పడ్డ భూమిని కూడా భూసేకరణ చేసి ఎయిర్పోర్ట్కి అప్పచెప్పిందే నేను కదా. వరంగల్కి ఔటర్ రింగ్ రోడ్డు, వరంగల్కి ఎయిర్పోర్టు ఇచ్చిందే నేనే, భూమి ఇచ్చిందే నేనే, భూసేకరణను క్లియర్ చేసిందే నేనే. కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి పదే నివేదికలు ఇచ్చి నిపుణులను తీసుకొచ్చి మొత్తం సర్వే చేపించి రిపోర్ట్ సబ్మిట్ చేసిందే నేను వచ్చినాకనే కదలికి వచ్చింది. చంద్రశేఖరరావు 10 సంవత్సరాలు వరంగల్కి ఎయిర్పోర్ట్ రావాలని, వరంగల్కి ఔటర్ రింగ్ రోడ్డు ఉండాలని, వరంగల్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాట్లు చేయాలని ఏది చేయలేదు.